ఒక గొప్ప లాయర్ని తయారు చేసేది ఏంటి? చాలామంది వెంటనే చట్టంలోని సెక్షన్లు, పాత కేసుల వివరాలు అన్నీ కంఠస్థంగా చెప్పగలగడం అనుకుంటారు. అదే అనుకుంటారు. కాని అది నిజంగా అంతవరకేనా? ఈరోజు మనం ఇదే విషయంపై కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. వాస్తవాల నుండి చట్టపరమైన సమస్యలను గుర్తించడం మరియు బలమైన కేసును నిర్మించడం. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా? వినడానికి అంతే ఉంటుంది. కాని దీనిలో 3 వేర్వేరు కాని ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న దశలున్నాయి. ఈరోజు మన లక్ష్యం ఈ వాక్యాన్ని విడమర్చి అది ఆచరణలో ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడం. సరే. ఇందుకోసం మనం ఒక ఉదాహరణను కూడా తీసుకుందాం. 2 అన్నదమ్ముల మధ్య ఒక ఆస్తి తగాదా కేసు అనుకుందాం. వాళ్ల నాన్నగారు రాసిన వీలునామా కాస్త అస్పష్టంగా ఉంది. సరే, ఇక ఈ కేసును మనసులో పెట్టుకుని మన విశ్లేషణ మొదలుపెడదాం. మంచి ఉదాహరణ. ఈ నైపుణ్యంలో మొదటి భాగం వాస్తవాల నుండి చట్టపరమైన సమస్యలను గుర్తించడం. చాలామంది అనుకుంటారు కదా, ఒక లాయర్ ఎంత ఎక్కువ సెక్షన్లు, కేసులు గుర్తుపెట్టుకుంటే అంత గొప్పవాడని. మరీ ఆ పుస్తక పరిజ్ఞానం కన్నా ఈ నమూనాలను గుర్తించడం అనే నైపుణ్యం ఎందుకెక్కువ ముఖ్యమంటున్నారు? ఇక్కడే అసలు పాయింట్ ఉంది. చట్ట పరిజ్ఞానం అనేది కేవలం ఒక టూల్ బాక్స్ లాంటిది. అందులో ఏముందో తెలియడం ముఖ్యం, కానీ ఏ పనికి ఏ టూల్ వాడాలో తెలియడమే అసలైన నైపుణ్యం. క్లయింట్ మన దగ్గరికి వచ్చి గంటల తరబడి తమ కథ, బాధ, అభిప్రాయాలు అన్నీ కలిపి చెప్తారు. అవును, అన్నీ కలిపేసి చెప్తారు. ఆ మాటల ప్రవాహంలో అసలు చట్టపరంగా నిలబడే సమస్య ఏది అని పట్టుకోవడమే మొదటి విజయం. ఒక వైద్యుడిని ఉదాహరణగా తీసుకుందాం. సరే. రోగి వచ్చి నాకు తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి, ఆయాసంగా ఉంది అని 100 లక్షణాలు చెప్పొచ్చు. అనుభవం ఉన్న వైద్యుడు ఆ లక్షణాలన్నింటినీ విని వాటి వెనుకున్న అసలైన వ్యాధి, అంటే అది మైగ్రేనా, వర్టిగోనా లేక గుండె సమస్య అని నిర్ధారిస్తాడు. కరెక్ట్. లాయర్ చేసే పని కూడా అదే. క్లయింట్ చెప్పేది లక్షణాలు, మనం కనుక్కోవాల్సింది అసలైన చట్టపరమైన వ్యాధి. పోలిక బాగుంది, కానొక తేడా ఉంది కదా. వైద్యుడి దగ్గర లక్షణాలు భౌతికంగా ఉంటాయి, వాటిని కొలవచ్చు. అవును. కాని ఒక క్లయింట్ తన కథను చెప్తున్నప్పుడు కావాలనే కొన్ని వాస్తవాలను దాచిపెట్టవచ్చు లేదా మార్చి చెప్పవచ్చు. అప్పుడా వ్యాధిని నిర్ధారించడం ఇంకా కష్టం కదా? ఖచ్చితంగా. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. అందుకే అనుభవజ్ఞమైన లాయర్లు క్లయింట్ చెప్పిన కథను 100% వెంటనే నమ్మరు. దాన్నొక ప్రారంభ బిందువుగా మాత్రమే తీసుకుంటారు. ఓకే. ఇక్కడే మనం ఇందాక అనుకున్న అన్నదమ్ముల కేసుకొద్దాం. తమ్ముడొచ్చి మా నాన్నకు నేనంటే ప్రాణం, ఈ ఇల్లు నాకే ఇవ్వాలనుకున్నారు, అన్నయ్య ఆయన మోసం చేశాడు అని చెప్పొచ్చు. ఇది అతని కథ, అతని భావోద్వేగం. అనుభవం లేని లాయర్ మోసం అనే పదాన్ని పట్టుకుని కేసు పెట్టొచ్చు. కాని ఒక నిపుణుడైన లాయర్ ఆ కథ వెనుకున్న చట్టపరమైన ప్రశ్నలను వెతుకుతాడు. అంటే ఎలాంటివి? ఉదాహరణకు, 1 అసలా వీలునామా చెల్లుబాటవుతుందా? సంతకం చేసేటప్పుడు ఆయన మానసిక స్థితి సరిగ్గా ఉందా? 2 ఒకవేళ వీలునామా అస్పష్టంగా ఉంటే వారసత్వ చట్టం ఏం చెబుతోంది? 3 అన్నయ్య నిజంగా ఏదైనా ప్రభావం చూపించాడా? దానికి ఆధారాలున్నాయా? ఓకే. 4 ఇది పూర్వీకుల ఆస్తా లేక తండ్రిగారి స్వీయార్జితమా? చూశారా, క్లయింట్ చెప్పిన అన్యాయం అనే భావోద్వేగం నుండి మనం నిర్దిష్టమైన చట్టపరమైన ప్రశ్నలను బయటకు తీశాం. ఇదే మొదటి అత్యంత కీలకమైన దశ. అంటే సరైన ప్రశ్న అడగకపోతే సరైన సమాధానం ఎప్పటికీ దొరకదనమాట. ఎప్పటికీ దొరకదు. అర్థమైంది. అంటే క్లయింట్ మనకొక ముడి ఖనిజాన్ని ఇస్తే దాని నుండి అసలైన లోహాన్ని వేరు చేయడం లాంటిది. సరే, ఇప్పుడు మనం సరైన చట్టపరమైన ప్రశ్నలను గుర్తించాం. దీని తర్వాత వాస్తవాల నుండి అనే పదమొస్తుంది. అవును. ఇది చాలా స్పష్టంగా అనిపించినా దీని ప్రాముఖ్యతేంటి? వాస్తవాలు లేకుండా కేసు ఎలాగూ ఉండదు కదా? ఉండదు. కాని ఏవి వాస్తవాలు, ఏవి అభిప్రాయాలు, ఏవి ఊహలు అని వేరుచేయడమే ఇక్కడున్న సవాల్. వాస్తవాల నుండి అనే పదం ఒక క్రమశిక్షణను, ఒక కఠినమైన పద్ధతిని సూచిస్తుంది. దానికేదైనా ఉదాహరణ? నా కెరియర్ మొదట్లో ఒక కేసొచ్చింది. అక్కడ క్లయింట్ చెప్పిన కథకు, నేను సంపాదించిన డాక్యుమెంట్లలో ఉన్న ఆధారాలకు అస్సలు పొంతనలేదు. ఆయన చెప్పిన కథ ఎంతో నమ్మశక్యంగా, భావోద్వేగభరితంగా ఉంది. నేను దాదాపు ఆయన నమ్మి తప్పుదారి పట్టాను. చివరి నిమిషంలో ఒక చిన్న రసీదు దొరకటంతో కేసు మొత్తం తలకిందులైంది. అప్పుడే నాకు తెలిసింది, లాయర్ నమ్మాల్సింది క్లయింట్ను కాదు,
కేవలం ధృవీకరించగల వాస్తవాలను మాత్రమే. అంటే ఒక శిల్పి ఒక పెద్ద రాయి నుండి పనికిరాని భాగాన్నంతా చెక్కి అందమైన శిల్పాన్ని ఎలా బయటకు తీస్తాడో, అవును, ఒక లాయర్ కూడా అభిప్రాయాలు, ఊహలు అనే పనికిరాని రాయి నుండి వాస్తవాలు అనే శిల్పాన్ని చెక్కాలన్నమాట. సరిగ్గా అదే. మన అన్నదమ్ముల కేసుకొస్తే నాన్నకు నేనంటే ఇష్టం అనేది ఒక అభిప్రాయం, వాస్తవం కాదు. కరెక్ట్. అన్నయ్య మోసగాడు అనేది ఒక ఆరోపణ, వాస్తవం కాదు. వాస్తవాలేవంటే వీలునామా మీదున్న తేదీ, దానికి సాక్షి సంతకాలు పెట్టిన వ్యక్తులెవరు, తండ్రిగారి బ్యాంకు ఖాతా నుండి అన్నదమ్ములకు ఎప్పుడెప్పుడు డబ్బు బదిలీ అయ్యింది, ఆ ఇంటి పన్ను రసీదులెవరు పేరు మీదున్నాయి. ఇవన్నీ రికార్డులలో ఉండేవి. అవును, ఇవన్నీ కాగితాలపై రికార్డులలో ఉండేవి. వీటిని నిరూపించవచ్చు. ఒక కేసు యొక్క పునాది ఈ వాస్తవాల మీదే నిలబడాలి. ఎందుకంటే కోర్టులో భావోద్వేగాలకు, ఊహలకు విలువ ఉండదు. ఆధారాలతో నిరూపితమైన వాస్తవాలకు మాత్రమే బలముంటుంది. బలహీనమైన పునాది మీద ఎంత అందమైన భవనం కట్టినా అది కూలిపోతుందన్నట్టు. ఖచ్చితంగా. అయితే కొన్నిసార్లు వాస్తవాలు కూడా అస్పష్టంగా ఉండొచ్చు కదా, లేదా ఒకే వాస్తవాన్ని ఇద్దరూ రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న. నిజానికి చాలా కేసులు ఇక్కడే అసలు యుద్ధం జరుగుతుంది. ఓ, వాస్తవాలు స్పష్టంగా నలుపు తెలుపులా ఉన్నప్పుడు కేసు చాలా సులభం. కాని ఎప్పుడైతే వాస్తవాలు బూడిద రంగులో ఉంటాయో అప్పుడే లాయర్ యొక్క అసలైన ప్రతిభ బయటపడుతుంది. ఎలా? ఉదాహరణకు, వీలునామా రాసిన రోజు తండ్రిగారి ఆరోగ్యం కొంచెం బాగా లేదు అనేది ఒక వాస్తవం. ఒక పక్షం ఆయన మానసికంగా దృఢంగా లేరు, అన్నయ్య ప్రభావంతో సంతకం చేశారు అని వాదిస్తుంది. మరో పక్షం ఆయనకు కేవలం శారీరక నీరసం మాత్రమే, మానసికంగా చాలా చురుకుగా ఉన్నారు, దానికి డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఉంది అని వాదిస్తుంది. ఇక్కడ వాస్తవం ఒకటే, ఆరోగ్యం బాగా లేదు, కాని దానికి కట్టే కథలు రెండు. సరిగ్గా ఇక్కడే మన మూడో దశ వస్తుంది. అంటే బలమైన కేసుని నిర్మించడం. మనం సరైన చట్టపరమైన సమస్యను గుర్తించాం, దానికోసం దృఢమైన వాస్తవాలను సేకరించాం. ఇప్పుడు ఈ వాస్తవాలన్నింటినీ కలిపి ఒక కేసుగా ఎలా నిర్మిస్తారు? ఇది కేవలం వాస్తవాల జాబితాను కోర్టు ముందు పెట్టడం మాత్రమేనా? అస్సలు కాదు. అది వంట చేయడానికి కావలసిన కూరగాయలన్నీ కత్తిరించి పక్కన పెట్టుకోవడం లాంటిది. ఓకే. కాని వాటితో రుచికరమైన వంటకాన్ని తయారు చేయడమే అసలైన కళ. కేసును నిర్మించడమంటే మనం సేకరించిన వాస్తవాలను, సాక్ష్యాలను మరియు చట్టంలోని నిబంధనలను ఉపయోగించి ఒక తార్కికమైన, ఒప్పించగలిగే కథనాన్ని రూపొందించడం. ఒక కథనంలాగా? అవును. ప్రతి వాస్తవం తర్వాతి వాస్తవానికి ఎలా దారితీస్తుందో చూపిస్తూ ఒక గొలుసుకట్టులా నిర్మించాలి. మన వాదనలన్నీ కలిసి ఒకే ఒక్క ముగింపు వైపు, అంటే మన క్లయింట్కు అనుకూలమైన తీర్పు వైపు న్యాయమూర్తిని నడిపించాలి. అంటే ఇది కేవలం తర్కం మాత్రమే కాదు, ఒక రకంగా కథ చెప్పే కళ కూడా ఇందులో భాగమయ్యుందన్నమాట. ఖచ్చితంగా. ఇది ఆధారాలతో కూడిన కథ చెప్పే కళ. మన అన్నదమ్ముల కేసులో తమ్ముడి తరఫు లాయర్ ఇలా వాదనను నిర్మించవచ్చు. మైలార్డ్, ఈ కేసులో 3 కీలకాంశాలున్నాయి. మొదటిది, వీలునామా రాసిన సమయంలో మృతుని మానసిక స్థితి. సాక్షి నంబర్ 1 వారి ఫ్యామిలీ డాక్టర్. ఆ సమయంలో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని స్పష్టంగా చెప్పారు. రెండవది, అన్నయ్య యొక్క ప్రమేయం. సాక్షి నంబర్ 2 వారి పక్కింటి వ్యక్తి. వీలునామా రాయడానికి ముందు వారం రోజులుగా అన్నయ్య తండ్రిగారితో గట్టిగట్టిగా మాట్లాడటం విన్నానని చెప్పారు. ఓకే, అలా ఒకదానికొకటి లింక్ చేస్తూ. మూడవది, వీలునామాలోని అస్పష్టత. అందులో నా పెద్ద కొడుకు నా వ్యాపార బాధ్యతలు చూసుకున్నాడు కాబట్టి నా ఆస్తిలో అధిక భాగం అతనికి చెందాలి అని ఉంది. ఇది చట్టబద్ధంగా చెల్లదు. చూశారా? ఇక్కడ వాస్తవాలను ఒకదాని తర్వాత ఒకటి పేర్చి ఒక నిర్దిష్ట ముగింపు వైపు వాదనను నడిపిస్తున్నారు. మరి అవతల పక్షం కూడా వాళ్ల కథను నిర్మిస్తుంది కదా, వాళ్ల దగ్గర కూడా కొన్ని వాస్తవాలుంటాయి. అప్పుడు ఎవరి కథ బలంగా ఉంటే వాళ్లు గెలిచినట్టేనా? ఇది కేవలం ఎవరు బాగా కథ చెప్తారు అనే పోటీ కాదు. ఎవరి కథకు బలమైన, ధృవీకరించబడిన వాస్తవాల మద్దతు ఎక్కువగా ఉంది అనేదే ముఖ్యం. రైట్. అంతేకాదు, ఒక మంచి లాయర్ కేవలం తన కథను చెప్పడమే కాదు, అవతలి పక్షం చెప్పబోయే కథను ముందుగానే ఊహించి దాన్ని బలహీనపరిచే వాదనలను కూడా సిద్ధం చేసుకుంటాడు. అంటే వాళ్ల వాదనను ముందుగానే దెబ్బ కొట్టడం. అవును. ఉదాహరణకు, అన్నయ్య తరఫు లాయర్ ఇలా వాదించవచ్చు:
మై లార్డ్, డాక్టర్ గారు మానసిక ఒత్తిడి అన్నారు కాని నిర్ణయాలు తీసుకునే శక్తి లేదని చెప్పలేదు. పక్కింటి వ్యక్తి గొడవ విన్నాను అన్నారు కాని ఏం మాట్లాడుకున్నారో వినలేదు. అది కేవలం ఒక సాధారణ కుటుంబ చర్చ కావచ్చు. ఓ, అలా ఎదురుదాడి చేస్తారు. అంతే. అంటే మనం మన భవనాన్ని కట్టడమే కాదు, అవతలి వాళ్ల భవనంలోని బలహీనమైన ఇటుకలను కూడా గుర్తించి దెబ్బ కొట్టాలి. ఈ దాడి, ప్రతిదాడి రెండూ కలిస్తేనే ఒక బలమైన కేసవుతుంది. అద్భుతం. అంటే ఇప్పటివరకు మనం చర్చించుకున్న దాన్ని సంగ్రహిస్తే, ఈ నైపుణ్యం అనేది ఒకదానితో ఒకటి పెనవేసుకోపోయిన 3 దశల ప్రక్రియ. అవును. ఒక జర్నలిస్ట్లాగా కేవలం ధృవీకరించబడిన వాస్తవాలతో మాత్రమే బలమైన పునాది వేయడం. మూడవది, ఒక ఆర్కిటెక్ట్ లాగా ఆ పునాది మీద తర్కంతో ఒప్పించగలిగేలా ఒక వాదన అనే భవనాన్ని నిర్మించడం, అదే సమయంలో ప్రత్యర్థి భవనాన్ని బలహీనపరచడం. ఈ 3 కలిస్తేనే కేసు గెలిచే అవకాశం ఉంటుంది. మీరు దాన్ని సంపూర్ణంగా సంగ్రహించారు. ఈ గొలుసులో ఏ ఒక్క లింక్ బలహీనంగా ఉన్నా మొత్తం కేసు దెబ్బతింటుంది. నిజమే. మీరు తప్పుడు చట్టపరమైన సమస్యను ఎంచుకుంటే, అంటే వారసత్వ చట్టం బదులు మోసం కేసు పెట్టడం లాంటివి చేస్తే, మీరు ఎంత బలమైన వాస్తవాలు సేకరించినా ప్రయోజనం ఉండదు. అవును. మీ వాస్తవాల పునాది బలహీనంగా ఉంటే, అంటే కేవలం ఊహల మీద ఆధారపడితే, మీ వాదన ఎంత అద్భుతంగా ఉన్నా కోర్టులో నిలబడదు. అలాగే సరైన సమస్యను గుర్తించి బలమైన వాస్తవాలు ఉన్నప్పటికీ వాటిని ఒక బలమైన కథనంగా మలచలేకపోతే ఆ వాస్తవాలన్నీ విడివిడి ముక్కలుగాని మిగిలిపోతాయి. కాబట్టి ఈ 3 విడదీయలాని. ఈ విశ్లేషణ, ఈ నైపుణ్యం ఎంత సంక్లిష్టమైనదో, ఎంత ముఖ్యమైనదో స్పష్టంగా చూపిస్తుంది.